అలాగే వీటిలో భూతార్థకం మరికొందరి మతం, మరికొందరు ఏమంటున్నారు వీటిలో భూతార్థకం మరికొందరి మతం. ఈ విధానం అక్కర్లేకుండా వీటిలో భూతార్థకాన్ని ఫాస్ట్ అని గ్రహించి దీని ముందు సింగు శాంగుగా మారుతుందని సంధిసూత్రం రచిస్తే సరిపోతుందని ఇటీవల కాలంలో వచ్చిన సూచన. ఫాస్ట్ తర్వాత లోపిస్తుంది. దిరుగుతి సంస్థంలో భూతానద్యతన పరోక్షార్థంలో భూతాత్మ పరోక్షేలిటు అని భూతానద్యతన తన పరోక్ష అర్థంలో ధాతువు వస్తుంది. ఈ రకం క్రియలు గ్రీకు లాటిన్లో కూడా ఉన్నాయి. దీనిలో ధాతువు మొదటి భాగం దిరుగుతమై దాని మొదట చేరుతుంది. బహువ అయింది, పపాచ వండేరు, దదర్శ చూశాడు అనేవి భూపస్తు దృశ్ ధాతువుల నుంచి వచ్చినవి. ధాతువు ముందు చేరినది అభ్యాసవశమని సంస్కృత వ్యాకరణ సంజ్ఞ. పూర్వాభ్యాస అష్టాధ్యాయి, పూర్వాభ్యాసం అష్టాధ్యాయులో 6వ దాంట్లో 1వ పాదం 4వది. ఇలా కొన్ని భాషల్లో ధాతువు తర్వాత కూడా ద్రుక్తి వస్తుంది. కానీ ఇటువంటి చోట్ల కూడా భూతకాలిక ప్రత్యయాన్ని వేరుగా తీసుకొని దాని ముందు ద్విరుక్తి వస్తుందని, అంటే ద్విరుక్తిని అర్థకంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు సంధి లాంటిది అవుతుంది. దీని పాణిని అవలంబించిన పద్ధతి ఇదే. దీన్నే పాణిని అవలంబించాడు. పైగా జుహోతి హోమం చేయిస్తున్నాడు, దదాతి ఇస్తున్నాడు. ఇటువంటి ధాతువులలో వర్తమానంలో కూడా ద్విరుక్తుంది. అందువల్ల బభూవ వంటి వాటిలో ద్విరుక్తే భూతార్థకమని చెప్పవలసిన అవసరం లేదు. కనుక ఆంతరంగిక పరిణామాన్ని ద్విరుక్తిని కూడా అర్థకాలుగా గుర్తించడం ఆవశ్యకం కాదు. వీటిని అర్థకం చేరటం వల్ల వచ్చిన సంధి పరిణామాలుగా గుర్తించడం శ్రేష్టం అనిపిస్తుంది. కానీ బాహ్య దృష్టికి ఇవి అర్థకాలు కనిపించడం మాత్రం నిజం. లివ్ భూతార్థకంలో ఎడ్డొస్తుంది వంటి ఇతర క్రియలు భూతార్థకానికి ప్రత్యేకమైన అర్థకం ఉందని తెలుసుకోవాలి, ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అందువలన ఏ భాషలోనైనా మిశ్రితార్థకాలు క్వాచిత్కంగానే ఉంటాయి, కొంచెం అక్కడక్కడ ఉంటుంటాయి. ఏ భాష అయినా సరే కొందరు పండితులు గుర్తించిన మిశ్రితార్థకాన్ని కూడా వివాదాస్పదం అవుతోంది. అది కూడా మిశ్రితార్థం కొన్ని అర్థవంతమైన భాగాలుగా విడదీయటం సాధ్యం కాకపోయినా అది రెండు